ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో కొత్త సంవత్సరంలో ఆల్రెడీ 3వ నెలలో ఉన్నాము. సో ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ అవ్వడానికి, ర్యాలీ కూడా స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది. సో ఈ సంవత్సరం 2025లో ఎటువంటి సెక్టర్స్ రూల్ చేయబోతున్నాయి ఈ మార్కెట్ని? బెటర్ టు సే లైక్ విచ్ ఆర్ ద సెక్టర్స్ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ న్యూ ఇయర్? సో బేసికల్గా మనం సెక్టర్ ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఎక్కడ లేదు. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసాం అనుకోండి, 1 or 2 years నెంబర్ 1లో ఉంది కాకపోతే నెక్స్ట్ 1 or 2 years వర్స్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ 1 or 2 years మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఏ సింగిల్ సెక్టర్ కూడా లాస్ట్ 10 yearsలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా ఏం లేవు. ఇట్స్ ఆల్వేస్ రొటేషన్ అనమాట. రొటేషన్ యూజువల్గా ఏమవుతుందంటే ఏదైనా సెక్టర్స్ బాగా మూవ్ అయింది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అది 1 or 2 years డల్గా వెళ్ళిపోద్ది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాల్యుయేషన్ చీపర్ అయిపోతాయి, మళ్ళీ ఇన్వెస్టర్స్ కౌంటర్లో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టాప్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా వాల్యుయేషన్ ఓవర్గా ఉన్నప్పుడేమో సెల్లింగ్కి వెళ్ళిపోతాయి, బాగా అట్రాక్టివ్ ఉన్నప్పుడేమో బయింగ్కి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో సెక్టర్ రొటేషన్ అనేది మనం అవాయిడ్ చేయలేము అనమాట. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, 24లో ఫార్మసీ ఇది నెంబర్ 1లో నిలబడిందండి. అంతకుముందు 23లో రియల్ ఎస్టేట్, అంతకుముందు 22లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అంతకుముందు మెటల్స్, ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సెక్టర్ లీడింగ్కి వచ్చేస్తుంది. అండ్ 24లో నేను అనుకోవటం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ లీడ్ చేయొచ్చు అండి, ఎందుకంటే లాస్ట్ 5 yearsలో 1 year తప్ప మిగతా 4 years కూడా బాటంలో ఉంది, అందుకని చాలా మూవ్ పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు ఉన్న లీడింగ్ డేటా ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 3 నెలల నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 15% డ్రాప్ అయింది, అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 22% దాకా డ్రాప్ అయింది. బట్ సెక్టర్ వైజ్ చూస్తే ఉన్న సెక్టర్లో ద బెటర్ సెక్టర్స్ ఏంటంటే, ఒకటి లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి, లాస్ట్ 1 month నుంచి బాగా స్టేబుల్ గానీ పాజిటివ్ బ్యాచ్ మూవ్ అవుతున్నాయి. అండ్ రెండోది ఫార్మా సిడిఎంఓ, ఫార్మాలో మళ్ళీ స్పెషలైట్గా ఇవన్నమాట, ఏది మన సిడిఎంఓ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ కంపెనీస్. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్, పర్టికులర్గా ఫ్లోరిన్ కెమికల్స్ తయారు చేసే కంపెనీస్, తర్వాత ఎలక్ట్రోలైట్స్ తయారు చేసే కంపెనీస్, అండ్ రిఫైనరీస్, అండ్ ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, పర్టికులర్గా కమర్షియల్ వెహికల్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్, అండ్ మైనింగ్ కంపెనీస్, ఐరన్ ఓరే, అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఈ కంపెనీస్, ఎందుకంటే క్రూడ్ బాగా తగ్గింది కాబట్టి, అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇవన్నీ టాప్ 9లో నిలబడ్డాయి అనమాట. అందుకని ఈ సంవత్సరం లీడర్స్ డెఫినెట్గా ఈ సెక్టర్స్లో ఉండొచ్చు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే లైక్ గత సంవత్సరంలో ఏదైతే సెక్టర్స్ ఉన్నాయో అందులో ఏదైనా టాప్ 2లో ఆర్ టాప్ 5లో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 24లో ఏదైతే రూల్ చేసాయో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక సంవత్సరం 20-30% రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వాల్యుయేషన్ కూల్ అవ్వాల్సిందే. మళ్ళీ అంటే పర్టికులర్గా ఒక బుల్ మార్కెట్ ఎండ్ అయిపోయింది అనుకోండి, పాత విన్నర్స్ ఎవరు కొత్త బుల్ మార్కెట్లో ఉండరు ఇంకా. అందుకని నేను కూడా నెక్స్ట్ డెకేడ్ అంటే ఐటీ కనుక ఒక 20 years బ్యాక్ ఎక్కడున్నారో, అండ్ సిడిఎంఓ సెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నది, అండ్ లాట్ ఆఫ్ బిలియన్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండి. అండ్ పర్టికులర్గా హైదరాబాద్ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అయితే ఈ ఏరియాలో చాలా పెద్ద స్కోప్ ఉంది. ఎందుకంటే కొత్త డ్రగ్ డిస్కవరీని అనేది పర్టికులర్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఏదైనా సరే, ఇట్ మే టేక్ టూ మచ్ టైం, ఒక 15 to 20 years టైం పడుతుంది. అందుకని ఈ ఏరియా మొత్తం లాంగ్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ వస్తాయన్నమాట వీళ్ళకి, అందుకని ఈ ఏరియాలో బాగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది రెండోది, ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 5 yearsలో 4 years ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు, అంటే బ్యాలెన్స్ షీట్ చాలా నీట్గా క్లీన్గా తయారైంది. అండ్ హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ కావచ్చు, ఇవన్నీ ఐసిఐసిఐ కావచ్చు, అన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా లేదు, లాస్ట్ 4-5 years నుంచి పెద్ద రాలేదు. బట్ ఈ సంవత్సరం లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వడ్డీ రేటు 2-3 times తగ్గించే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం మొత్తం మీద. ఆల్రెడీ ఒకసారి డౌన్ చేశారు, అండ్ ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతుంది, ఐఐపి డేటా ఎక్సలెంట్గా వచ్చింది, అండ్ ఆర్బీఐలో సిస్టంలోకి ఆల్రెడీ 2 లక్షల కోట్లు పంప్ చేశారు లాస్ట్ 2 monthsలో. కాబట్టి ఏ రకంగా చూసినా సరే అండ్ బ్యాంక్స్ ఇండికేషన్ ఎక్కువ ఉంది ముందు పోవడానికి. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే లైక్ లార్జ్ క్యాప్స్లో ఎటువంటి కైండ్ ఆఫ్ కనీసం ఒక 3-4 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా బ్యాంక్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవచ్చా ఇన్ కేస్ ఈ సంవత్సరంలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్గా అండి, మీరు పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ మనం ఫోకస్ చేయొచ్చు, దానికి సపరేట్గా ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు. సో టాప్ 2 ఏది కావచ్చు మనకు 25లో? అంటే కొన్నిటికైతే సెక్టర్స్ లేవండి, లైక్ ఇప్పుడు ఫార్మాలో బల్క్ డ్రగ్స్ ఉన్నాయి, అన్ని చాలా రకాలు ఉన్నాయి కదా దాంట్లో, మరి సబ్ డివిజన్స్.
అందులో సిడిఎంఓ స్టాక్స్ అయితే ఒక ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ లాగా లేదు. మ్హూ. కాబట్టి దీని బదులు మనం స్మాల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇది ఉంటుంది, హెల్త్ కేర్ ఇండెక్స్ ఉంటుంది, మ్హూ. దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. మ్హూ. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికల్లా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ వీటికి సెపరేట్ లేవు అనమాట. మిగతా Okay. ఏటికి కూడా పెద్ద స్పెసిఫిక్ ఇండెక్స్ లేవు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే కరెక్షన్ అంటే చూసుకుంటే ఎవ్రీ డే అసలు మార్కెట్ లో అవును. పెరుగుతున్న కొద్దీ పడుతూనే అవును, ఉన్నాయి. అవును, అండ్ రీసెంట్ గా మనం చూసుకుంటే లిటరల్ గా లైక్ కొత్త రాష్ట్రపతి గారు అమెరికాలో ఆయన డైరీ చేస్తున్న స్టేట్మెంట్స్ అవును. వల్ల మార్కెట్స్ చాలా నర్వస్ గా ఉన్నాయి. అవును, అమెరికాలో కూడా రిసెషన్ అంటున్నారు. అవును. సో దీన్ని చూసుకుంటే మళ్ళీ ఆ బుల్ మార్కెట్ కంటిన్యూ అవ్వడానికి ఏప్రిల్ నెల స్టార్ట్ అయిపోతుంది అంటారు, లేకపోతే ఇంకా టైం తీసుకోవచ్చు అంటారు? బేసికల్ గా ఏదైనా మార్కెట్ లోవర్ లోస్ అంటే స్ట్రక్చర్స్ లోవర్ లోస్ ఉన్నప్పుడు ఏమిటంటే అది ఎండ్ అయిపోయిన తర్వాత సడన్ మార్కెట్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 2-3 మంత్స్ పడుతుంది రికవరీ కావడానికి. అక్కడి నుంచి బీన్ అయితే పోతుంది. బహుశా దివాళీ టైంకి మార్కెట్కి ఒక షేప్ రావచ్చు. అప్పటి నుంచి మళ్ళీ అప్ అండ్ జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే వరస్ట్ అవడానికి ఎకానమీలో అంత పెద్ద ఏం లేదండి. అండ్ కాకపోతే పొలిటికల్ గా ట్రంప్ దగ్గర నుంచి అన్ని బిజినెస్ అసెట్ క్లాసులు రీస్ట్రక్చరింగ్ అవుతున్నాయి. అండ్ పర్టికులర్ లాస్ట్ 10 days లో యాక్చువల్గా ఇంత పడాల్సింది కాదు. డాలర్ ఇండెక్స్ బాగా డ్రాప్ అవుతుంది. మీరు కనుక ఫిబ్రవరి నుంచి చూస్తే ఈ 1 month లోనే ఆల్మోస్ట్ ఒక 8% దాకా డ్రాప్ అయింది. దానివల్ల ఏంటంటే ఐటీ ఇండెక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఐటీ డ్రాప్ అవుతుంది. చివరికి టీసీఎస్ 1 year లోకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఎఫెక్ట్ ఎంత ఉందనేది. స్టేబుల్ గా ఉన్న ఐటీ సెక్టర్ కూడా డాలర్ ఇండెక్స్ డౌన్ అవుతోటి డౌన్ అయిపోయింది. అంటే మెటల్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద డాలర్ ఇండెక్స్ డౌన్ అయింది కాబట్టి మెటల్ ఇండెక్స్ ఆపోజిట్ లో పోవడానికి రెడీ అవుతుంది. బట్ మెటల్స్ కి నిఫ్టీలో పెద్దగా వెయిటేజ్ ఏం లేదు. ఓకే. దాంతో అది పెరుగుతున్నా అది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. ఐటీ ఇస్ మేజర్ ఇండియాలో. అవును. కాబట్టి సెంటిమెంటల్ కొంచెం వీక్ గా కనబడుతుంది. నేను అనుకోవడం ఏంటంటే నిఫ్టీ 22,000 దగ్గరకు వచ్చేసాం ఆల్రెడీ. అది ఇంకా బాటం అవ్వచ్చు. అంటే ప్లస్ ఆర్ మైనస్ 500 points అటు ఊగుతుంది తప్ప పడే అంత ఏం లేదు. రీసెంట్ గా డెవలప్మెంట్స్ ఏంటంటే అమెరికాలో ఈవెన్ నాస్డాక్ కూడా 9% డ్రాప్ అయింది. ఇప్పుడు దాకా స్టేబుల్ గా ఉంది అది. లాస్ట్ 1 month లో అది కూడా 9% డ్రాప్ అయింది. రిసెషన్ ఫియర్స్ అంటున్నారు. ఫియర్స్ తోటి ఓకే. మొత్తానికైతే అసెట్స్ అన్ని రీస్ట్రక్చరింగ్ అవుతుంది. ఎందుకంటే కరెన్సీలో మనం ఇప్పుడు దాకా స్టేబుల్ అసెట్ అనుకుంటున్నాం, అవి కూడా స్టాక్స్ లాగా డౌన్ అవుతున్నాయి స్పీడ్ గా. మీరు డాలర్ ఇండెక్స్ చార్ట్ చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. అది స్టాక్ ఏమో ఇండివిజువల్ స్టాక్ ఏమో అన్నట్టుగా ఉంది. కాబట్టి బిట్ కాయిన్ 20-30% అది డ్రాప్ అవుతుంది. అసెట్స్ అన్ని రీస్ట్రక్చరింగ్ అవుతున్నాయి. పైగా యూరోప్ వాళ్ళు ఓన్ క్రిప్టో కరెన్సీ లాంచ్ చేస్తున్నారు. డాలర్ తో లింక్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నాటోలో నుంచి బయటకు వస్తామని అమెరికా వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు. ఇది మొత్తం ఎంత దూరం పోతుందంటే నెక్స్ట్ 1 year లేదు ప్రతి కంట్రీకి ఈగో ఇష్యూస్ వల్ల అండ్ కన్జ్యూమర్ ఇటు బిజినెస్ సఫర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి అన్ని సెటిల్ అవడానికి ఇట్ మేబీ టేక్ అండర్ 6 to 1 year టైం పడుతుంది. అప్పటికి మార్కెట్ రికవరీ స్టార్ట్ అవుతుంది. బట్ రిసెషన్ అనేది చాలా పెద్ద టెర్మినాలజీ అండి. ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 1.8 lakh లాస్ట్ మంత్ ఉన్నప్పుడు మనం రిసెషన్ అనడానికి ఏమో చెప్పండి. అంటే యుఎస్ లో ఆ ఇంపాక్ట్ ఉంటే అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గింది. లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ అది 1 year లోలో ఉంది. కాబట్టి ఫియర్స్ తప్ప స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఏం లేదు. జనం అదొక ఉదపదంలా వాడుతున్నాం కానీ బట్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉండాలి మనకి. కాబట్టి అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ డ్రాప్ అవుతుంది. యాక్చువల్గా ఇండియాలో రీసెంట్గా అయితే ఆల్మోస్ట్ 8 months లోకి వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్. అండ్ ఐఐపి డేటా అయితే ఆల్మోస్ట్ more than 1 year హైక్ ఉంది. కాబట్టి ఏ లెక్క చూసినా ఇట్ ఈస్ నాట్ ఇండికేషన్ అబౌట్ ద రిసెషన్ అన్నమాట. టైం మ్యాటర్ అంతే. కాబట్టి ఫియర్ వేరు అండ్ స్టాటిస్టికల్ ప్రాక్టికల్ వేరు. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.